మన వెంకటేష్ గారు అలాగే త్రివిక్రమ్ గారు కాంబోలో రాబోతున్న ఆదర్శ కుటుంబం మూవీ నుంచి వెంకటేష్ గారి క్యారెక్టర్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఇక గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా శ్రీనిధి శెట్టి గారి డైలాగ్స్ అయితే అద్రిపోని అసలు. ఇక అంతా బాగానే ఉంది కానీ గ్లిమ్స్ చూసాక ఇది త్రివిక్రమ్ గారి సినిమానా లేకపోతే అనిల్ రావుడ్ గారి సినిమానా అనిపించింది. ఎందుకంటే గ్లిమ్స్ లో బ్యాక్గ్రౌండ్ గానీ అలాగే వెంకటేష్ గారి రియాక్షన్ చూస్తుంటే అనిల్ రావుడ్ గారు ఈ మూవీ తీసారేమో అనిపించింది. ఇక త్రివిక్రమ్ గారి సినిమా అంటే ఖచ్చితంగా మూవీలో కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ఒకవేళ మూవీలో క్రింజ్ చూపించి కామెడీ అంటే నా వల్ల అయితే అస్సలు అవ్వదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న అలాగే మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ చూసాక కామెడీ మీద విరక్తి వచ్చేసింది. ఎక్కడో చిన్న హోప్ త్రివిక్రమ్ గారు మంచి మూవీతో వస్తారని. అసలు త్రివిక్రమ్ గారు నుంచి ఒక మూవీ వస్తుందంటే మినిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఇక వెంకటేష్ గారు అలాగే త్రివిక్రమ్ గారు కాంబోలో వచ్చిన ప్రతి మూవీ బ్లాక్ బస్టరే. ఒకవేళ ఆదర్శ కుటుంబం మూవీ కూడా బాగుంటే వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ హిట్ అవుద్ది. ఇక ఈ మూవీలో నారా రోహిత్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ గారు తీసిన అలా వైకుంఠపురంలో మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అసలు ఫ్యామిలీ సినిమా పవర్ ఏంటో చూపించారు. ఒకవేళ ఆదర్శ కుటుంబం కూడా అదే రేంజ్ లో ఉంటే ఖచ్చితంగా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఒక మంచి ఫ్యామిలీ సినిమా ఇప్పుడు వస్తుందని ఈగర్లీ వెచ్చిస్తున్నారు. ఇక వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. ఒకవేళ ఈ మూవీ బాగుంటే థియేటర్స్ అయితే దద్దరిల్లిపోతాయి. ఇక ఆదర్శ కుటుంబం మూవీ అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అలాగే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ లో చెప్పండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.